అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో రేపటి నుంచి కొత్త లిక్కర్ షాపులకు అంటే వైన్ షాపులకు అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ ఎంత? ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరు అర్హులు? ఎవరికి అర్హత లేదు? ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశాల మీద అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇక వైన్ షాపు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ లాటరీలో వైన్ షాపు తగిలితే మాత్రం చాలా లాభం అనేది చెప్పుకోవచ్చు. అందుకోసమే భారీ ఎత్తున కాంపిటీషన్ అయితే ఉంది. ఈసారి అప్లికేషన్ ఫీజు కూడా పెంచారు భారీ ఎత్తున. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక్కో వైన్ షాప్ అప్లికేషన్‌కు 3 లక్షల ఫీ అయితే కట్టాలి. అక్టోబర్ 18 వరకు లాస్ట్ డేటు. మార్గదర్శకాలు జారీ చేసినటువంటి ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలు కాబోతుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోని 2 ఏండ్ల కాల పరిమితికి అంటే 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అనుమతుల కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు గైడ్లైన్స్ కూడా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. మరి కొత్త మద్యం దుకాణాలకు ఫీజు అయితే 3 లక్షలుగా నిర్ణయించారు. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. అక్టోబర్ 23వ తేదీన డ్రా తీస్తారు. ఇక ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు మద్యం దుకాణాలు పొందేందుకైతే అనర్హులుగా ప్రకటించారు. ఇక దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ మేరకు దరఖాస్తుదారులు కుల ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్సులు ఈ ఏడాది నవంబర్ చివరి వరకు గడువైతే ఉంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనే బీర్లు తయారు చేసి విక్రయించేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ మినీ బ్రూవరీలను అంటే మినీ బీర్లు తయారు చేసే ఫ్యాక్టరీలను పెట్టాలని చెప్పేసి అంటే వరంగల్ కార్పొరేషన్లలో కరీంనగర్, హైదరాబాద్ ఈ విధంగా రెస్టారెంట్లోనే బీర్ తయారు చేసి అప్పటికప్పుడు తాజాగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఆ చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి లైసెన్సుల కోసం దరఖాస్తులు ఇవాటితో ఆఖరి తేదీ అయితే ముగిసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, 2B బార్లు, ఎలైట్ బార్లు, C1 క్లబ్, TD1, TD2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటు కోసం ₹1,00,000 ఫీజు కట్టి దరఖాస్తులు అయితే ఆబ్కారీ శాఖ అయితే ఆహ్వానించింది. ఈ దరఖాస్తులకు ఇవాళతో గడువైతే ముగియనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చని చెప్పేసి చెప్తుంది. ఇక లిక్కర్ షాపులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు లిక్కర్ షాపు వచ్చే వరకు మన ఛానల్లో సూచనలు సలహాలు అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.